అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది. మీ పనితీరును వారు మెచ్చుకుంటారు. మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈరోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ధ్యానం, పూజలు చేయడం లేదా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు. ఇది మీ అంతర్గత ప్రశాంతతను పెంచుతుంది. జీవితం పట్ల మీ దృక్పథాన్ని సానుకూలంగా మారుస్తుంది. కొత్త ఆధ్యాత్మిక గురువును కలవడం లేదా కొత్త జ్ఞానాన్ని పొందడం వంటివి జరగవచ్చు. కొన్నిసార్లు నిరీశ్వరవాదులు లేదా సందేహపరుల ప్రభావంతో మీ ఆధ్యాత్మిక నమ్మకాలు కొద్దిగా కదిలిపోవచ్చు. అయితే మీ అంతర్గత విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. మీరు మీ నమ్మకాలను ఇతరులపై రుద్దకండి. ఇతరుల విశ్వాసాలను ఆమోదించండి. ఈరోజు మీకు సంతోషకరమైన వార్తలు వినపడతాయి. మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా గొప్ప సంతోషాన్ని పొందుతారు. ఆఫీస్, కార్యాలయం, ఉద్యోగ బాధ్యతలు, వృత్తిపరమైన వాతావరణం. ఈరోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది. సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం, టీం వర్కును ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆహార నియమాలను పాటించడం మేలు. ఆర్థికపరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటితో పాటు ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేస్తుంది. అయితే లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. లేకపోతే చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారితీయవచ్చు. భవిష్యత్ ప్రణాళికల కోసం పొదుపు గురించి ఆలోచించడం మంచిది. మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రజల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. కుటుంబపరంగా ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. ఆప్యాయత పెరుగుతుంది. మీ మాటలకు, చేతలకు కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. కాబట్టి సంయమనంతో వ్యవహరించండి. క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు. మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి. మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు. శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది. గొడవలకు దూరంగా ఉండటం ఈరోజు చాలా ముఖ్యం. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తావివ్వకండి. ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ మాటల్లో, చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం. లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. మీరు మీ పొరపాట్లను అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. తప్పులను పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ ఆత్మ పరిశీలన మీకు మంచి మార్గాన్ని చూపుతుంది. పాత తప్పులను తిరిగి చెయ్యడం లేదా మొండితనం వల్ల అదే పొరపాట్లను మళ్లీ చేసే అవకాశం ఉంది. ఈరోజు ఇతరులు మీ గత తప్పులను గుర్తుచేసి మిమ్మల్ని నిందించవచ్చు. మీ నిర్ణయాలలో తొందరపాటు వల్ల కొత్త తప్పులు చేసే అవకాశం ఉంది. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల మీరు చిక్కుల్లో పడవచ్చు. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత సన్నిహితంగా మారుతుంది. ఇద్దరి మధ్య ఉన్న చిన్నపాటి అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అనురాగం వెల్లివిరుస్తాయి. ఈరోజు అద్భుతమైన రొమాంటిక్ క్షణాలు గడుపుతారు. కాని మీ జీవిత భాగస్వామి కొన్ని విషయాలపై మీతో ఏకీభవించకపోవచ్చు. ఇది చిన్నపాటి వాదనలకు దారితీయవచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించడం శ్రేయస్కరం. మీలో ధైర్య సాహసాలు పెరుగుతాయి.
ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఈరోజు ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది. ముఖ్యంగా మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులపై మీరు మరింత విశ్వాసం ఉంచుతారు. మీ నిర్ణయాలకు వారి మద్దతు లభిస్తుంది. అయితే అపరిచితులను గుడ్డిగా నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ సులభంగా నమ్మవద్దు. మీ స్వీయ నమ్మకం కూడా పెరుగుతుంది. ఇది మీలో సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త పెట్టుబడుల విషయంలో కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి. ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు మీ బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే స్పష్టంగా మాట్లాడుకోండి. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడకండి. మీకు ఈరోజు అంతర్గత ప్రేరణ అధికంగా ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీలోని స్ఫూర్తి మీకు తెలియని శక్తినిస్తుంది. కొత్త వ్యక్తులతో సమావేశాలు ఏర్పడతాయి. ఈ సమావేశాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు. చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగవుతాయి. ఇతరులతోనూ వ్యాపారంలోనూ మీ సంభాషణలు, చర్చలు విజయవంతమవుతాయి. సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు. మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు. కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు. ఇది పెద్దలను బాధపెట్టవచ్చు. పాతతరం, కొత్తతరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ ఇస్తారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. కాని కొందరు వ్యక్తులు మీ గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు చెయ్యవచ్చు. అనవసరమైన పుకార్లను వ్యాప్తి చెయ్యవచ్చు. వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకోండి. మీ నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సృజనాత్మకత ఈరోజు తొణికిసలాడుతుంది. కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు. మీ కళాత్మకతను ప్రదర్శిస్తారు. స్నేహితులతో సరదాగా గడిపే సమయం లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి. వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. అయితే స్నేహితుల మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశముంది. మీ మాట తీరులో జాగ్రత్త వహించడం ముఖ్యం. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.